ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. ఆచార్య రీత్యా వృశ్చిక రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వృశ్చిక రాశి వారు ఈ రోజున ఒక రకంగా వ్యతిరేక ఫలితాలనే పొందుతారు. ఈ రోజున బయట వాతావరణం అంత అనుకూలంగా లేదు కాబట్టి ఎదుటివారి విషయాలలో తలదూర్చకపోవడమే మంచిది. ఇంకా చెప్పాలంటే మీకు తెలియని వ్యక్తుల జోలికి అస్సలు వెళ్ళకండి. అనవసరంగా తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి బయటవారి విషయంలో మీకు ఏమీ పట్టనట్లు ఉండడమే మంచిది. అలాగే ఎవ్వరికీ హామీలు ఇవ్వకండి. వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా అంత అనుకూలత ఏమీ కనిపించడం లేదు. పనులు అవుతున్నట్లే కనిపిస్తాయి కానీ చివరి క్షణంలో ఆగిపోతాయి. అందుకే కొత్త పనులను ఈరోజు ప్రారంభించవద్దు. ముఖ్యమైన పనులను కూడా వాయిదా వేసుకోవడం మంచిది. ఒత్తిడి బాగా పెరుగుతుంది. క్రయ విక్రయాలు నష్టాన్ని కలిగిస్తాయి. కొత్త వస్తువుల కొనుగోళ్లను వాయిదా వేసుకోండి. ఆర్థికంగా వెసులుబాటు ఉన్నప్పటికీ ఖర్చులు మాత్రం తీవ్రస్థాయిలో ఉంటాయి. అప్పుల ఇబ్బందులు తప్పకపోవచ్చు. పాత డబ్బు మీకు సహకరిస్తుంది. బ్యాంకు పనుల మూలంగా సమయం వృధా అవుతుంది. దూర ప్రయాణాలు చేయకండి. కొన్ని పరిస్థితుల రీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మీరు బాగా నమ్మే ఒక వ్యక్తి మీకు బాగా హెల్ప్ చేస్తారు. పెద్దలకు సంబంధించిన ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం పట్ల మెలకువతో ఉండాలి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట రంగు నీలం రంగు. ప్రతిరోజు మీకు ఇష్టమైన దైవారాధన చేస్తూ ఉండండి. అంతా శుభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.